గుడ్లు ఉడకబెట్టావా? ఏంది రాలే? గుడ్లు రాలేదు కోటాల కాడ నుంచి వస్తున్నానని ఫోన్ చేసిండా, ఇంకా రాలేదు. ఉదయం ఫోన్ చేస్తే రెడీ వచ్చిన మొత్తం అనేది మీరు ఎందుకు నిన్న మీరు గుడ్లు ఎందుకు మీరు ముందు ఆమె ఫోన్ చేస్తానే మీరు ఫోన్ చేసి ఎందుకు తెప్పించుకోలేదు? చేసాం సార్. నిన్న కూడా ఇలేదా? రాలేదు సార్, స్టాక్ రాలేదు. స్కూల్ ఓపెన్ చేసిన ముందు ఇచ్చాము. ఉందే ఏపీ మోడల్ స్కూల్ నెంబర్ ఎవరు హెడ్ మనకు ఎవరు చూడు కొట్టు పెన్నే నెంబర్. ఉదయం 3 మాటలు ఫోన్ చేసింది. చేసాం సార్, వస్తున్నాము. ఎవరు నెంబర్ ఉందే వాళ్ళది కొట్టండి ఒకసారి కలిపి ఇవ్వండి నాకు. మరి చేసింటే మీ కాడ లేదా? ఇది శనిక్కాయల పచ్చడా? ఇది ఏ శనిక్కాయలు అడగ అనడం లేదు. మరి ఈరోజు శనిక్కాయ ఉప్పు లేకుంటేట ఎవరు ఎండిఎం ఇన్ఛార్జ్ ఎవరు ఉన్నారమ్మా? ఈడ ఎండిఎం ఎవరమ్మా ఇన్ఛార్జ్? మీరే చూస్తారా ఎవరన్నా ఉన్నారా? ఈరోజు పల్లీల చట్నీ చేయాలా? చేయలేదు. ఎట్లా ఏం చేస్తా ఉన్నారమ్మా మీరు? చూసుకోవాలి కదా. అది లేదు కదా ఫిజికల్లీ. నేను ఇక్కడ ఈరోజు వచ్చిన సర్ప్రైజ్గా లేదు. అది ఎట్లా మీరు ఎట్లా చేస్తా ఉన్నారు అట్లా? అమ్మా నేను వచ్చింది ఈరోజే, నువ్వన్నీ చెప్పొద్దు. అర్థమవుతా ఉందా? ఈరోజు పల్లీల చట్నీ చేయాలా? పల్లీల చట్నీ లేదు. ఎందుకు లేదు? మర్చిపోతే ఎట్లా? మనం తిండి మర్చిపోతామా? లేదండి, కరెక్ట్ కాదు ఇది. మెనూ ఫాలో కాకపోతే మీకు మెమో పాస్ చేస్తాం. మెమో ఇవ్వాల్సి వస్తుందమ్మా. మీరు వాళ్ళతో కరెక్ట్ చేయించుకోవాల్సిన బాధ్యత మీది. ఎక్స్ అమ్మా ఇప్పటికి ఎన్ని రోజులు అయింది తెలిసి మనం ఇన్ని రోజులకి ఎన్ని రోజులు ఇచ్చాము ఎగ్? ఈ వారంలో ఒకసారి ఇచ్చారమ్మా గుడ్డు. అర్థమైందా? మరి ఎందుకు గుడ్డు 125% ఫైన్ వేస్తాం మేము. ఒక స్టూడెంట్ మెనూ ప్రకారం వాళ్ళకు ఆ లబ్ధి చెందలేదంటే 125% ఫైన్ వేస్తాం మేము. మీరందరూ కట్టాలా తెలుసా? అది వాళ్ళు రాలేదంటే ఎట్లా? ఇవ్వండి, నెంబర్ ఇవ్వండి. హలో గుడ్ మార్నింగ్ అండి. నేను ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ అండి. తెలుసు కదా. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇది మోడల్ స్కూల్లో ఉన్నా నేను, నర్సాపురం మోడల్ స్కూల్లో. ఇప్పుడు వారం దాదాపు 12 రోజులు అయింది మనం స్కూల్ తెరిచి. ఇంతవరకు ఎగ్స్ సప్లై లేదు. అండి ఈ రోజు ఎగ్ లేదు. నేను ఫిజికల్లీ ఐఎమ్ హియర్. నిన్న ఇవ్వలేదండి. నిన్న ఇవ్వలేదు, ఈ రోజు ఇవ్వలేదు, వస్తా ఉన్నాయంటారు. మీరు ఎందుకు తీసుకున్నారండి కాంట్రాక్టు? అవసరమా? మీరు సప్లై చేయలేనప్పుడు, మీకు అంత ఇది లేనప్పుడు మీరు మానేసుకోండి సార్. మీరు చేసి పిల్లలు కడుపు కొడితే ఎట్లా? ఇది ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అండి. అలవెన్స్ ఉంటుంది, సెక్యూరిటీ అలవెన్స్ అని ఉంటుంది. 125% ఫైన్ వేస్తాను నేను. లేదండి, మీరు 1 వీక్ ఒకసారి స్టాక్ బిఫోర్ మీరు ఇవ్వగలిగితే పని చేయండి. లేదంటే బ్లాక్ లిస్ట్ లో పెట్టిస్తా జేసీ గారికి చెప్పి. లేదండి అండి, ఇది పిల్లల వాళ్ళకి ఇచ్చే ఆహారం సంబంధించిన విషయం. దీన్ని మనం అలర్ట్గా ఉండాలా, తప్పదు. ఇప్పుడు మొదట్లోనే వస్తుంది సార్ సమస్య అంటే మేము రమ్మని మేము చెప్పలేదు కదా. మీకు మీ ఎగ్ సప్లైను బ్లాక్ లిస్ట్ లో పెట్టిస్తా. నాకు ఈరోజు స్టాక్ రావాలా? ఏ రోజు నాకు ఇక్కడ నుంచి కంప్లైంట్ రాకూడదు. నేను మళ్ళా వస్తావు 10-15 రోజులకు. హలో నమస్తే అమ్మా. అమ్మా నేను కడప డిస్టిక్ బద్వేల్ కాన్స్టిట్యున్సీ కాశీనాయన మండలము మోడల్ స్కూల్లో ఉన్నాను. ఇక్కడ గుడ్లు లేవు, ఎగ్స్ ఇవ్వడం లేదు, సప్లై లేదు ఇక్కడ సరిగా. దీని మీద ఏంది అనేది కొంచెము ఈడ మెనూ ఫాలో కావడం లేదు. ఈరోజు పల్లీల చట్నీ ఉంటే ఏందో వంకాయ వేసేదో చేసి పెట్టారు నీళ్ళగా. రాసుకోండి అమ్మా, ఈ డీటెయిల్స్ రాసుకొని వాళ్ళకు మెమోస్ పాస్ చేయండి పైనుంచి. మెనూ ఫాలో కాలేదు, ఎగ్స్ లేవు అసలు. దీని మీద కొంచెం యాక్షన్ తీసుకుని మాకు రిపోర్ట్ చేయండి అమ్మా.
చేపియాలా స్టోర్ రూమ్ ఎవరమ్మా వార్డెన్ ఎవరు ఇక్కడమ్మా రా ఏంటమ్మా ఈరోజు మధ్యాహ్నం పప్పు గుడ్డు కూర రసం ఎంతమంది చేశారు 73 మంది రోజులు ఇది పప్పా 7 మూలు 21 ఎంత 70 మందికి అంతే ఎన్ని గ్రాములు 35 గ్రాములు అనేది కాదు వారానికి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి అదే నేను చెప్పే స్ట్రెంత్ బట్టి కాదు క్వాంటిటీస్ని బట్టి గుర్తుపెట్టుకో మీ దగ్గర ఇది ఉందా తీసుకురా మీది ఇది టాలీ చేద్దాం మీ దగ్గర ఇది అప్డేట్ చేసుకున్నారు లేదు ఇప్పుడు నేనేమంటున్నానంటే అమ్మా ఇప్పుడు 35 గ్రామ్స్ పర్ డే ఇదంతా పర్ డేవి ఈ 35 గ్రామ్స్ ఇంటూ ఒక వారాన్ని క్యాలిక్యులేట్ చేసుకోండి మీరు 245 గ్రాములు ఒక స్టూడెంట్కు ఏమ్మా 1 వీక్ 240 గ్రాములు ఒక స్టూడెంట్కు అర్థమైందా ఒకరోజు కందిపప్పు ఉండదు మనకు ఆ రోజు ఇంకొక రోజు మేనేజ్ చేయాలా ఈరోజు 35 గ్రాములు వేయాలనే రూల్ ఏం లేదు క్వాంటిటీ సరిపడా కొంచెం ఎస్ ఎస్ చికెన్ ఉంది కదా 100 గ్రామ్స్ సరిపోతారు ఆ రోజు అంటే ఆదివారం అవసరం లేదు కదా పప్పు అవసరం లేదు సార్ అది అంటే ఆ రోజు క్యాలిక్యులేట్ చేసుకోవాలి పర్ క్యాప్టా ఆ విధంగా డివైడెడ్ పే చేసుకోవాలి ఇదో ఇది నీకే పెట్టుకో తింటా ఉన్నారు పిల్లలంతా రైట్ ఓకే అమ్మా జాగ్రత్త